ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీకి నోటీసులు ఇవ్వడంపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. నోటీసులు ఇచ్చిన విషయం కూడా నాకు తెలియదని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు భావిస్తే నోటీసులు ఇవ్వడం సహజమన్నారు. భీమవరంలో నారాయణ విద్యా సంస్థలకు కూడా మొన్న నోటీసులు ఇచ్చారని, సమస్యను సరిచేసుకుంటే పరిష్కారం అయిపోతుందని, దీనికి రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని హితవు పలికారు. ఇప్పుడు నెల్లూరు ఎమ్మెల్సీ ఎవరున్నారో ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడులు చేశారని అది ఒక అబాండ వేస్తున్నారు. నేను క్లారిటీగా చెప్తున్నాను, నేను మంత్రిని ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని. నిన్న భీమవరంలో మా ఇన్స్టిట్యూషన్కి నోటీస్ ఇచ్చారని యాక్చువల్ టీవీలో వచ్చిందని నాకు గంటా శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు. గంటా శ్రీనివాస్ గారు మా వెంకడు ఫోన్ చేసి ఏంది అని అడిగారు. అప్పుడు దాకా నాకే తెలియదు, ఎందుకంటే వాళ్ళ పని ప్రభుత్వం ఏం చేస్తుందో అది చేసుకుంటుంది. నేను మంత్రినే కూడా నా సొంత ఇన్స్టిట్యూషన్, మా పిల్లలు నడుపుతున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆడేం జరుగుతుందో నేను పట్టించుకోవటంలా. చట్టం దాని పని చేస్తుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్టిట్యూషన్ పాటించాలా. అదేవిధంగా వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చి చేసిన దానికి నారాయణ సారు ఇంకో ఆయన లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఏంది ఇది? దానికి ఎమ్మెల్సీలు అందరిని తీసుకురావటం, దానికి ఒక ధర్నా చేసి హైప్ కావాలనుకోవటం, అట్ట అనుకుంటే నేను ఎన్నో చేసి ఉండాలి. 1924లో నిజంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ మీద చేసినవి కానీ నేను కానీ చేస్తుంటే రోజు ప్రెస్లో ఉండేవాడిని, రోజు ఎవ్రీడే ప్రెస్లో ఉండేవాడిని. ప్రతిరోజు ఇన్స్టిట్యూషన్ మీద చేసిన గందరగోళాలకి, ఇచ్చిన నోటీసులకి, వాటికి ప్రతిరోజు నేను ప్రెస్లో ఉండాలా. కానీ ఇన్స్టిట్యూషన్స్ దాని పని చేసుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తారు.